వెల్కమ్ బ్యాక్. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి వేళ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అంశంకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్తోనే ముందుకెళ్లాలి, అదేవిధంగా అలా వెళ్తాము అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది, అలా వెళ్ళాలి ఇచ్చిన మాట ప్రకారం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరోవైపు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది. నిన్న కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజీతో పాటు మరికొందరితో సమావేశం నిర్వహించి ఈ ఆర్డినెన్స్ నిలుస్తుందా, రాష్ట్ర పరిధిలో అంటే ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి స్థాయి ఉందా, లేదంటే న్యాయపరంగా నిలిచేటువంటి అవకాశం ఉందా లేదా అని నిన్న సమాలోచనలు జరిపారు. తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో సెప్టెంబర్ 30th కంతా ఈ ఎన్నికలు నిర్వహించాలి. సో ఈలోపే ఒకవైపు రిజర్వేషన్కు సంబంధించి అంశం కొలిక్కి రావాలి. ఈ 2 వారాల్లోనే నోటిఫికేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం అసలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయని మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. డాక్టర్ రాకేష్ చిర్మిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం. లక్ష్మీనారాయణ సార్, బీసీ అంశానికి సంబంధించి మీరు కూడా పలు విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో మీ సపోర్ట్ ఇక్కడ అవసరం, మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది, కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆ డిమాండ్ కూడా కనిపిస్తోంది అంటున్నారు కూడా. బట్ ఇక్కడ మీ మద్దతు ఇస్తున్నామని అంటున్నారే కానీ ఇక్కడ అవసరం ఉంది అని చెప్పేసి ఒక్కసారి కూడా మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి నేతలు చేయట్లేదు. రాజకీయ విమర్శల్ని ఇక్కడనే తిప్పికొట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తోందని. కాంగ్రెస్ కు మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి లేదు. గతంలో ఈ బీసీల రిజర్వేషన్ ను ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇది సబబు కాదని చెప్పినటువంటి పరిస్థితి మన దృష్టి. కాకా కలేకర్ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసినారు, మండల్ కమిషన్ అమలు చేయలేదు. తర్వాత బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఆ ప్రభుత్వం సమయంలో ఇది అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా అది అమలు చేయలేదు, దానికి చట్టబద్ధత కల్పించలేదు. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైంది. కేంద్రీయ విద్యాలయాల్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఇవన్నిట్లో కూడా రిజర్వేషన్ అనేటువంటిది అమలైనటువంటి పరిస్థితి. నిన్న లక్ష్మీనారాయణ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా అంటే ఈ రిజర్వేషన్కు సంబంధించి మీరు మీ పోర్షన్ ఎంత ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనం, ఇది 42%ని స్వాగతిస్తున్నారు. బట్ అక్కడ మాట్లాడేటువంటి క్రమంలో ఇది మాకు అవసరం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇక్కడ చేసేటువంటి రాజకీయ విమర్శలు కావచ్చు, కుదరదు అని కావచ్చు, సో ఈ ఈక్వేషన్స్తో మాత్రం ముందుకెళ్తున్నారు. ఇక్కడ రాజకీయాలను ఇక్కడే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని. అసలు రాజకీయ తిప్పికొట్టడం అని కాదు, కాంగ్రెస్ నేపథ్యాన్ని నేను చెప్పడం జరిగింది. రిజర్వేషన్ విషయంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. వాస్తవంగా అది మనకు సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతే ఉందో ఆ విషయం కూడా ప్రతిబంధకంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే పార్లమెంట్ లో చట్టం అనేటువంటిది ఇప్పుడు ఆల్రెడీ కేంద్రమే కులగణన కోసం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కులగణన తర్వాత అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది వాళ్ళ సంక్షేమం కోసం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి సంబంధించి అది కూడా బీసీలలో ఏదైతే మతపరమైన అంటే ఏదైతే ముస్లింల రిజర్వేషన్ అంటే 4% నుంచి 10% కు దీంట్లో చూపించి ఇది బీసీల రిజర్వేషన్ అని ప్రజలను
మభ్యపెట్టడమే అయితే తప్ప ఇది ఇంకోటి కాదు. ఓకే, ఆ 10% అనే ముస్లిం అన్నటువంటి కాన్సెప్ట్ తీసేస్తే మీరు ఒప్పిస్తా అంటున్నారు, అంతేనా? అంటే నేను ఒకటే ఏంటంటే 28 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటికీ సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన అనేటువంటిది స్వతంత్రం కంటే ముందు జరిగింది. తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ఈ కులగణనకు నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి, వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళ ప్రభుత్వాల హయాంలో ఎప్పుడు కూడా జరగలేదు. వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాలించిన ఒక ముఖ్యమంత్రిని కూడా బీసీ నుంచి ఇవ్వలేదు. దేశానికి ప్రధానమంత్రిని బీజేపీ అందించినటువంటి పరిస్థితి, చిత్తశుద్ధి అనేటువంటి. ఆ ప్రభుత్వంలో రేషియో ప్రకారం బీసీల రేషియో ప్రకారం ప్రభుత్వంలో బెర్తులు కూడా ఇవ్వలేదు మంత్రులకు. ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది. ఏదైతే అవకాశం ఉన్నటువంటి అన్నిటినీ అమలు చేసేటువంటి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ అవకాశం ఉంది లేదు అనేటువంటి విషయాన్ని మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు ఏదో బట్టగాల్చి మీదేదందుకోసం మాత్రమే ఇది చేయడం అనేటువంటి సబబ్ కాదు. ఓకే, రాకేష్ గారు ఏ విధంగానైనా రిజర్వేషన్ తోనే వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ మాక్సిమం ట్రై చేస్తోంది. అందుకే ఆర్డినెన్స్ అంటే ఇది ఒక విధంగా చివరస్త్రం అనుకోవచ్చు. ఆర్డినెన్స్ ద్వారా తీసుకొనైనా వెళ్ళాలి, 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామంటే. ఇంకా ఇది కూడా కాకపోతే పార్టీ పరంగా తర్వాత విషయం అనుకోండి. బట్ ఇక్కడే ఇది అవ్వదు, కుదరదు అనేటువంటి లెక్కలు ఉన్నాయా? సాధ్యం కాదంటారా? మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఎన్ల లక్ష్మీనారాయణ గారికి, కైలాష్ నేత గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు. మేడం, ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అంశం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం. 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నది. అంటే దాదాపుగా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా 60 సంవత్సరాలు లేకపోతే ఒక 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి క్రమంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అంటే 1990లో ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చి జయలలిత ప్రభుత్వం, అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోయి ఆ కేసు కొట్టివేసిన తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో పార్లమెంటులో బిల్లును పాస్ చేపించి తద్వారా 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ తీసుకున్నటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం దేశం మొత్తంలో తమిళనాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడికి ఒక అంశం అయితే, రెండో అంశం, వీళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోలో చేర్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇవన్నీ అంశాలు, ఎందుకంటే అది జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కంటెక్ట్ చేస్తుంటారు, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ మేనిఫెస్టోలో ఉంటుంది. కాబట్టి ఉన్న క్రమంలో ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటంటే, అసలు మీరు మేనిఫెస్టోలో చేర్చేటప్పుడు కానీ, ఈరోజు బిల్లు పాస్ చేసేటప్పుడు కానీ, ఆర్డినెన్స్ తీసుకురావడంలో కానీ మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సవరించడం ద్వారాను, సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకురావడం ద్వారాను ఈ బిల్లు తీసుకొచ్చారా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎప్పుడైతే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారో 42% బిల్లును తీసుకొచ్చేటప్పుడు పార్లమెంటులో మీరు చట్ట సవరణ ద్వారా ఈ బిల్లు తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఆ చట్ట సవరణకు మీరు ఎవరెవరిని సంప్రదింపులు చేశారు? నెంబర్ 3, రేపు 24వ తారీఖున మీరు ఢిల్లీకి, రేపే వెళ్తున్నారు ఢిల్లీకి. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ అలయన్స్ పార్టీ అంటే యూపీ అంటే ఇండియా కూటమి ఏదైతే అంటారో ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ 42% రిజర్వేషన్ కు మద్దతు ఇస్తున్నాయా? ఎక్కడ కూడా క్లారిటీ లేదు మేడం. క్లారిటీ లేకుండా మేము బిల్లు తెచ్చినాం, మేము ఆర్డినెన్స్ తెచ్చినాం, ఈ రిజర్వేషన్ అమలు కావాలి, అమలు కాకపోతే మా పార్టీలో అమలు చేస్తాం. మీ పార్టీలో అమలు చేసడానికి మేనిఫెస్టో ఎందుకు, నువ్వు అధికారంలోకి ఎందుకు? అన్ని మీ పార్టీలో అమలు చేసుకోవచ్చు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది కంప్లీట్ గా బ్లఫ్ చేయడం. ఇక్కడ వరకు కాంగ్రెస్ పార్టీ అంశం మేడం. బీజేపీ వచ్చేసి మేము బీసీ ప్రధానమంత్రిని చేసినాం, బీసీలతోటి కలిసి ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇంతవరకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలే. అండ్ అది పోంగా ఈరోజు నేనేమంటున్నానంటే ఛత్తీస్గఢ్లో ఎలక్షన్, అది జార్ఖండ్లో ఎలక్షన్లు జరిగేటప్పుడు 50% రిజర్వేషన్ అది స్లాబ్ని ఎత్తేస్తాం, ఎంత పర్సెంట్ కావాలంటే అంత పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి
హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. అక్కడ ఓడిపోయారు. దాని గురించి ఆ అంశాన్ని లేవనెత్తలే. అసలు ఈ రోజు 42% బీసీలకు రిజర్వేషన్ మీరు దానికి మద్దతు ఇస్తారా, ఇస్తలేరా? ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ అనేటువంటి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం చెప్తారు? అది వీలు కాదు, వాళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చినా కానీ అది కాదు అని చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి గవర్నర్ గారు అది కాదు అన్నప్పుడు అది ఏ విధంగా బీజేపీని కాదని చేస్తే ధన్కర్ గారి పరిస్థితి చూసినాం మనం, ఉపరాష్ట్రపతి ధన్కర్ గారి పరిస్థితి. కాబట్టి బీజేపీ పార్టీని కాదని చెప్పేసి ఈరోజు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ పోయేటువంటి పరిస్థితి లేదు. ఇంకా కులగణన అంటారా? వాళ్ళు మతాన్ని పట్టుకున్నారు కాబట్టి మేము కులాన్ని పట్టుకోవాలని చెప్పేసి రెండు జాతీయ పార్టీలు ఒకళ్ళు మతాన్ని పంచుకున్నారు, ఒకళ్ళు కులాన్ని పంచుకున్నారు. అంటే రాకేష్ గారు ఇంతకు ముందు ఆర్డినెన్స్ ఏవైతే నిలవలేదో, అంటే తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, సో అప్పుడు ఈ సర్వే లాంటివి ఏం చెయ్యకుండానే ఉన్నటువంటి లెక్క ఆధారంగా ఇది అని చెప్పినటువంటి క్రమంలో, బట్ మేము సర్వే చేసాం, ఎంపెరికల్ డేటా అనేది మాకు ఒక క్లియర్గా ఉన్నాయి అన్నటువంటిది ఒక, అంటే న్యాయస్థానంలో నిలవడానికి ఖచ్చితంగా ఒక డేటా అడుగుతారు. సో మేము చేసి కూడా పట్టుకొని వెళ్ళాం. అప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్లో ఇది కూడా ఒక క్వశ్చన్. సో దానికి సంబంధించి కూడా మా దగ్గర డేటా ఉంది. రైట్ మేడం, మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఇంద్రసహాని కేసులో మనం తీసుకున్నప్పుడు ఏం చెప్పింది? రిజర్వేషన్లు ఎప్పుడు కానీ 50% దాటద్దనే కదా చెప్పింది అక్కడ. దానికి ఆల్రెడీ మేము కూడా సుప్రీంకోర్టుకు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా అప్రోచ్ అయినాం కదా. 396 జీవో ఇచ్చేసి రాజపత్రం గవర్నర్ గారికి ఇచ్చేసి మేము కూడా ఏదైతే చట్టసభలో సారీ ఇది స్థానిక సంస్థ పంచాయతీ రాజ్ యాక్ట్ ను అమలు చేయాలి, దాన్ని 34% రిజర్వేషన్ ఇవ్వాలని మేము పోవడం జరిగింది. ఆ 34% రిజర్వేషన్ రాకుండా ఎందుకు పోయినాం మేము? మీరెందుకు పోయారు అన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోయేటప్పుడు మేము పాత రిజర్వేషన్ అయితే కొనసాగుతామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఒక అఫిడవిట్ ఏం చేశారు, హైకోర్టుకు సబ్మిట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది మేడం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకోర్టుకు ఇచ్చిందో అదే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి దాని తర్వాత మేము ఎప్పుడైతే 34% పోయినప్పుడు 396 జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోను కూడా వాళ్ళు అంటే మీన్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం అడుగుతుంది ఒకటే, నువ్వు రిజర్వేషన్ ఇస్తామని చిత్తశుద్ధి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నువ్వు సుప్రీంకోర్టును ఒప్పించినవా, లేదా పార్లమెంట్ ఒప్పించినవా? ఏ విధంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాను. ఒకటే మేడం కంప్లీట్ చేస్తాను. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాను, రాష్ట్రపతి దగ్గర ఆల్రెడీ మనం శాసనసభలో మనం బిల్లు పెట్టి, మా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఆ బిల్లు పెట్టి ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర పంపించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందలే కాబట్టి, రాష్ట్రపతి యాక్సెప్ట్ ఇంకా చేయలే కాబట్టి నువ్వు గవర్నర్ యాక్సెప్ట్ చేయాలంటే చేస్తారా? గవర్నర్ ఎట్లా ఒప్పుకుంటారు? నువ్వు అక్కడనే ఒప్పుకోలే, రాష్ట్రపతి ఒప్పుకోలే. రాష్ట్రపతిని ఇప్పటికి ఎన్నిసార్లు కలిసినావు నువ్వు? ఢిల్లీకి పోయి 45-46 సార్లు పోయినావు ఢిల్లీకి. మరి ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి అంటే కలవలేదు. రేపు జరిగే వాయిస్ తీసుకుంటా రాకేష్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. కైలాష్ నేత గారు చూసారు కదా ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని డౌట్స్ వస్తున్నాయో, ఎట్లా నిలుస్తుంది న్యాయపరంగా, ఎలా నిలబడుతుందని. ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న లక్ష్మీనారాయణ గారికి, రాకేష్ గారికి నమస్కారం. మేడం, మేమందరం కూడా ఆశాజీవులం, బలహీన వర్గాల బిడ్డలం. ఈ దేశంలో ఉండబడేటువంటి అంటే సగాను పైగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ దేశ నిర్మాణం లోపల పనిచేస్తున్నాం. రాజకీయ అవకాశాలు, విద్యా ఉద్యోగంలో అవకాశాలు వస్తలేవు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజల ముందు ఏదైతే స్లాబ్ ఉందో సుప్రీంకోర్టు దాన్ని ఎత్తివేసి రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తామో, అనేకమైనటువంటి కేంద్ర సంస్థలలో కానీ అనేక ముఖ్య శాఖల్లో కానీ కనీసం ఒక 2% కూడా నింతలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా దాదాపు 27% అమలు చేస్తే అది కనీసం 11% కూడా నిండటం లేదు. ఈ రకంగా అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల ముందు ఒక ఎజెండా పెట్టినారు. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చినాం 42%. దానికి కట్టుబడి ఉండే ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగమైనటువంటి అవకాశాలను కులగణన పేరుతోటి సర్వే చేసి ఒక డెడికేషన్ కమిషన్ వేసి ప్లానింగ్ కమిషన్ ద్వారా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిలబడేటట్టు అడ్వకేట్లు, మేధావులు, ఇప్పుడు సమాజంలో ఉండబడేటట్టు అన్ని వర్గాలతో సలహాలు తీసుకొని దాన్ని 1,00,000 మందితోటి 60 రోజులు చేసి కంప్యూటరీకరణ చేసి ముందు పెట్టడం జరిగింది. ఇది 100% ఈ దేశంలో ఇంతకు మించి కులగణన ఎవరు చేయలేదు. 1931 తర్వాత ఇప్పుడు చేసిందే మొదటిది. ఈ దేశంలో చరిత్ర సృష్టించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఒక సంకల్పాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ అభినందించాలి. రెండో విషయం, ఇవాళ మీరు సన్నాయి
నొక్కులు నొక్కుతున్నటువంటి మీరు ఎవరైతే భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు కరెక్టే మాట్లాడారు, ఏం తప్పు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం. మండలిక కమిషన్ వచ్చినప్పుడు కమండల్ ఉద్యమం చేసి ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఆ రాజ్యాంగం ఉండొద్దు, అదేవిధంగా మనుధర్మ శాస్త్రం ఉండాలి, స్త్రీలకు విద్య ఉండవద్దు అనేది వాళ్ళ మొదటి నుంచి భావన. అందుకోసమే రామచంద్రరావు గారు చెప్పించడం జరిగింది బలహీన వర్గాలకు వ్యతిరేకంగా. కాబట్టి వాళ్ళ నేనేమంటున్నానంటే ఐఐఎంలో కానీ ఐఐటీలో కానీ ఈ దేశంలో ఉండబడే బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీని శంకించడానికి మీరు ఏమాత్రం కూడా ఒక అక్షరం కూడా మీరు ముందు మాట్లాడడానికి వీల్లేదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. 2018లో ఈ రాష్ట్రంలో ఏదైతే 34% రిజర్వేషన్ ని మీరేదైతే ఆ రోజు దాన్ని తగ్గించి 23% బలహీన వర్గాల గొంతు ద్రోహం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వాళ్ళ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓసీ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓసీ ఉంటారు. అదేవిధంగా 2023 ఎన్నికల్లో ఓసీ ఉన్నారు, బీసీకి ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడరు ఓసీ ఉంటారు. అదేవిధంగా శాసన మండలిలో ఓసీ ఉంటారు, మంత్రి క్యాబినెట్ లో అదే విధంగా కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి ఓసీ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం చేస్తాము ముందుకు పోతామంటే మానవత్వం గాని దయ గాని జాలి లేకపోవడం బాధాకరం. ఇది తెలంగాణ సమాజం. కైలాష్ నేత గారు మీరు అన్నట్టు ఆశాజీవులు కరెక్టే, కాకపోతే సాధ్యాసాధ్యాలు మీరు వస్తే చేస్తారు అని అనుకున్నారు అంటే నేనేమంటున్నంటే మధ్యప్రదేశ్ లో 3 విధాలుగా ఎవరైతే 35% పేరుతోటి బలహీన వర్గాలకు అంటే బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రో దాంట్లో సాధ్యాసాధ్యాలు ఎందుకు లేవు? డెడికేషన్ కమిషన్ ఇక్కడ చేసిన సూచన అదే కదా అండి. ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ కంటే పార్లమెంట్ వేదికగా జరగాలి, మధ్య గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని చేయొచ్చు కదా అనేది వాళ్ళు చేసిన సూచన కదా. కరెక్ట్. అట్లాంటప్పుడు ఏం చేయాలి? రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నటువంటి బిల్లును పాస్ చేయాలి. ఈ దేశ ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకుంటున్నారు, ఈ దేశ ప్రజలకు బీసీలకు మాకే పేటెంట్ చెప్పుకున్నటువంటి మీరు ఇవాళ బిల్లు పెండింగ్ లో ఎందుకు పెట్టిండ్రు? ఎందుకు చేయకూడదు? రెండో విషయం, గవర్నర్ కూడా మీకు సంబంధించిన వాళ్ళే కదా, మరి మాట్లాడి చేయకూడదా? రాష్ట్ర శాసనసభలో మండలిలో తీర్మానం జరిగినప్పుడు పాయల్ శంకర్ గారు, అదేవిధంగా ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి మళ్ళీ ఢిల్లీకి పోయి ఇవాళ బలహీన వర్గాలకు మరణ శాసనం రాయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతే ఈ దేశంలో. ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు కులగణన చేశారు అంటే సర్వే చేశారు, ఆ సర్వే చేయాల్సింది ఆ లెక్క తేల్చాల్సింది కేంద్రం. సో వాళ్ళు 2027లో లెక్క చేస్తామంటున్నారు, మీ లెక్క మీద వాళ్ళకి నమ్మకం లేదు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏదైతే నడ్డా గారు ఏదైతే మాట్లాడినారో అదే విధంగా గడ్కర్ గారు మాట్లాడినారు, కులగణన అనేది ఎవరైనా చేస్తే చెంప చెల్లు అనిపిస్తారు. మళ్ళీ మా గణనే ఆధారంగా తీసుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. రెండో విషయము, ఎందుకు క్యాలిక్యులేషన్ చేయలేదండి? మేము ప్రతి గ్రామానికి, ప్రతి ఇల్లుకు, ప్రతి వాడకు తిరిగి 1,00,000 మందిని ఇప్పుడు కేంద్రం వాళ్ళు లెక్క పెట్టిన తర్వాత ఆ లెక్కతోనే ఈ స్థానాల పెంపు కావచ్చు, శాసనసభ పార్లమెంట్ స్థానాల పెంపు కావచ్చు, మరోవైపు రిజర్వేషన్స్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, కులాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు పెట్టిన లెక్క దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి 2026 లోనే స్టార్ట్ అయినా కూడా 27 లెక్కను తీసుకుంటామన్నారు. సో ఇప్పుడే తెలంగాణకు ప్రత్యేకించి వాళ్ళు ఇవ్వడం కుదురుతుందా? అట్లా చూస్తారా ముఖ్యంగా బీజేపీ? రాకేష్ గారు మీరు తర్వాత మాట్లాడండి. కాబట్టి ఇవాళ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వానికి బాలారిష్టాలు కానీ లేకపోతే శాసనసభలో మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే సరే అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు, నేను అడుగుతున్నా ప్రధానమంత్రి గారికి అఖిలపక్షం పోదాం. గత 6 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు లేఖలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు కావలసినటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, వాళ్ళ రాష్ట్రాలకు ఏదైతే నిధుల కేటాయింపులో కావచ్చు, మరి వాళ్ళకు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు ఎందుకు చేయకూడదు? ఇక్కడ ఒక్క సబ్మిషన్ అంటే వాళ్ళు మొదటి నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, మేము వస్తాం అంటున్నట్టున్నారు. మీటింగ్లు పెట్టినప్పుడేమో తప్పించుకుంటారు, శాసనసభలో మాట్లాడతారు, ఢిల్లీ పోయి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది కదా వాళ్ళ ద్వంద్వ వైఖరి. రెండో విషయం, ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఏదైతే 10% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మీకు లెక్కలు ఏమున్నాయి? మీరు ఏ లెక్కలు చేసిరు? ఏ వర్గాలు? నేను ఒకటే అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చిండ్రు, మా బలహీన వర్గాల గొంతులు కోస్తా ఉన్నారు. మీకు తెలుసా ఐఏఎస్ ఐపీఎస్లు ఎస్సీ ఎస్సీల కంటే తక్కువ వచ్చినటువంటి అగ్రకుల పేదలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీగా హోమ్ సెక్రటరీగా చేస్తా ఉన్నారు. మా బలహీన వర్గాల లెక్కలు ఏమో లేవంటావు. మీ ఈడబ్ల్యూఎస్ లెక్కలు ఎందుకు వచ్చినాయి? ఏ రకంగా వచ్చినాయి? ఇది నేను అడుగుతున్నా సూటి ప్రశ్న. రాత్రే స్లాబ్ని ఎత్తేస్తాం. సుప్రీంకోర్టుకు సంబంధించినట్టు వైలెన్స్ చేసినావు కదా స్లాబ్ని, మరి ఏ రకంగా వచ్చినాయి? అంటే మీకు బలహీన వర్గాల పట్ల చిన్న చూపు. అందుకోసమే ధన్ఖడ్ గారు ఇవాళ ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందండి? ఓ బలహీన వర్గాల బిడ్డ దత్తాత్రేయ గారిని తొలగించడానికి కుట్ర జరుగుతలేదా? అవి కాదు కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇప్పుడు మీరు కైలాష్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే, ఈవెన్
ప్రజలైనా ఎవరైనా చూసేది ఏంటంటే మీరు ఎంత క్లియర్గా లెక్క చేసినా యాక్యురేట్గా ఉందండి, అయినా కూడా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి లెక్క మీరు చేసినా కూడా ఈ లెక్కను వాళ్ళు తీసుకుంటారా? మేడం ఒక్కటి చెప్తున్నా, ఇంతకు మించినటువంటిది వాళ్ళ దగ్గర ఏమైనా గతంలో ఏమైనా ఉందా? వాళ్ళు లెక్క పెడతా అంటున్నారు, వాళ్ళు లెక్క పెడతా అంటున్నారు. జ్యోత్స్న గారు, మన ప్రభుత్వం అనేది మీకు మాకు ఒక్కరి కోసం ప్రయోజనాల కోసం చేయదు, ఇది వ్యవస్థ ప్రయోజనాల కోసం చేసినప్పుడు తప్పకుండా అక్యురేట్ గానే ఉంటుంది. దాన్నే మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు ఉదాహరణకు కులగణన చేస్తారు. నేను ఒకటే మాట్లాడుతున్నా మేడం, ఒకటి రేపు రాష్ట్రంలో కులగణన చేస్తారు కేంద్ర ప్రభుత్వం. ఎక్కడి నుంచి వస్తారు అధికారులు? గయ్య అధికారులు కదా, గాయదే ఆఫీసర్లు కదా. ఏదో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చో లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చో గురేగావ్ నుంచి వచ్చి చెయ్యరు మేడం. ఈ రాష్ట్రంలో ఉండబెట్టే పంతుల్లో, రెవెన్యూ అధికారులు, మరొకరిలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సిందే. కాకపోతే మీరు అలయన్స్లు మీరు ఇస్తుండొచ్చు, వాళ్ళకి సంబంధించిన టీఏడిఎల్ మీరు ఇస్తుండొచ్చు, కానీ ఈ ప్రభుత్వము అక్యురేట్ గా 100% చేసిందే ఈ దేశానికి నమూనా కాబోతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో గానీ పార్లమెంట్ సభ్యులకు గానీ అందరికీ ఈ నమూనాని అమలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. 100% బలహీన వర్గాల బిడ్డలం ఈ రిజర్వేషన్ కావాలని సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వమని కోరుతున్నాం. ఓకే రాకేష్ గారు, ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ గారి వాయిస్ తీసుకొని ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు. లక్ష్మీనారాయణ గారు. జ్యోత్స్న గారు, ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి అసలు కాంగ్రెస్ వైఖరి ఏంది అంటే, స్వతంత్రం వచ్చింది 47లో అయితే బీసీలకు రిజర్వేషన్లు వచ్చింది ఎప్పుడండి? వీపీ సింగ్ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంటే సెంట్రల్లో నేను అనేది సెంట్రల్ మరి ప్రభుత్వం ఎవరిది ఉండే? వాళ్ళది ఉండే. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్లు వేసి దాన్ని కాల రాసింది ఎవరు? వాళ్ళే. ఒకటి. రెండోది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామనేటువంటి నినాదంతోనే ప్రజల దగ్గరికి వాళ్ళు ఏం చెప్పినారు? బీసీలకు పాలించేటువంటి సమర్థత లేదనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ బీజేపీ అధ్యక్షులు బీసీ వర్గానికి చెందిన వారు, దళితులేమో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది కదా మా సామాజిక మేడం మాట్లాడండి ప్లీజ్. నేనేమంటున్నా, బీసీకి సంబంధించిన వారు, అదే విధంగా బలహీన వర్గాలని మరి మండలిలో పక్షనేతలు చేయలేకపోయింది. ఇప్పుడు బీసీ 17,000 ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లలో 17,000 ఉన్నటువంటిది ఇవాళ 32,000కు పెరిగింది. బీసీలకు 3,000 ఉన్నటువంటిది 9,000కు పెరిగినాయి ఎస్టీలకు. ఆ రకంగా ఎస్సీలకు కూడా 9,000 నుంచి 17,000కు సీట్లు పెరిగినాయి. ఎందుకు? లక్ష్మీనారాయణ, ఇవన్నీ కాదు, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటున్నారు. దానికోసం మేము లెక్క చేశాము, అది మీరు చూడండి అంటున్నారు. మా ప్రయోజనాల్ని ప్రత్యేకించి ఒకసారి చూసి యాక్యురేట్ గా ఉంటేనే ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. దానికి తగ్గ అన్ని వివరాలు కూడా ఇస్తామంటున్నారు. బట్ ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇప్పుడు అసలు వాళ్ళు ఒప్పుకునే దశ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఒప్పుకునే విధంగా వీళ్ళు ఎక్కడ ప్రస్తావిస్తున్నారు? వీళ్ళు ఏంది? ప్రజలను మభ్యపెట్టేందుకోసమే ఇక ఈ డైలాగులు, ఈ తతంగం అంతా కూడా. కానీ చిత్తశుద్ధి ఎక్కడున్నది? బీసీలల్లో అంటే ముస్లింలు, ఇప్పుడు మైనారిటీలలో ముస్లింలు ఉంటారు, బీసీలలో ముస్లింలు ఉంటారు. అంటే కోట్ల బీసీ ముస్లిం రిజర్వేషన్ విషయంలో కోట్ల విషయం నడుస్తూ ఉన్నది. కానీ వీళ్ళు లింక్ చేసి పంపిస్తారు. అంటే వీళ్ళు లింక్ వేసి ఇది చేస్తారు. ఇది ఎంతవరకు సబబు అంటే, వీళ్లకు నిజంగా ఇది టెక్నికల్ గా ఇది ఫ్యూజబుల్ కావద్దనేటువంటి ఉద్దేశంతోనే పంపించడానికి సిద్ధపడతారు. అంటే ఏమంటారు? ప్రయత్నం చేశారు కానీ ఫలితం రాలేదని చెప్పడానికా? అంటే ఇది మభ్య పెట్టడానికి తప్ప వాస్తవమైనటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ఈ రకమైనటువంటి మనస్థితి కాంగ్రెస్ కు బిగినింగ్ నుంచి ఉన్నటువంటి పరిస్థితే ఇది. మీరు సపోర్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అంటున్నారు కదా, బీజేపీ సపోర్ట్ చేసేటట్టు. ఇప్పుడు ఎవరి మీద నిందిస్తున్నారు? కైలాస్ నేత గారు అంటే బీసీ ఏదైతే బలహీన వర్గాలకు వ్యతిరేకము అనేటువంటిది చెప్తా ఉన్నారు.
రాష్ట్రపతిని ఎవరిని చేసింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ చేసింది, ద్రౌపది ముర్ముని చేసింది. మరి ఏదైతే ఇవాళ ప్రధానమంత్రి బీసీని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా వాళ్ళు సీతారాం కేసరిని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటే ఇట్లా తీసి అవతలకి నూకేసినటువంటి నేను లక్ష్మీనారాయణకు నా యొక్క విజ్ఞప్తి ఒకటే, వారు మా బలహీన వర్గాల బిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద ఉద్యమాన్ని నడపడానికి ఆ రోజు రాజీనామా చేసి నిలబడ్డటువంటి మా నాయకునికి ఒక ప్రశ్న అన్న, ఇవన్నీ వద్దన్న ఒకటే ముచ్చట, మీరు మేము అందరం కలుస్తాం, రాహుల్ గాంధీ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పిస్తాడు చట్టసభలలో. ఒక్క నిమిషం చట్టసభలలో ఏదైతే బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తీసుకురా ఎన్నొద్దిగా, ఎందుకంటే అధికారం మీద ఉన్నది, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చింది, అయోధ్య కట్టుకున్నారు, తలాకు అన్ని చేసేసినారు, ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించగలిగే స్థాయికి కైలాష్ గారు ఇంత ముందు రాకేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఇండి కూటమిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ సపోర్ట్ ఉంటుందా పార్లమెంట్ వేదికగా ఆ వాయిస్ వినిపించాలంటే? ఒక్క నిమిషం కైలాష్ గారు ఇంత ముందే ఆ క్వశ్చన్ మీరు కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒప్పిస్తారు, అందరు అఖిలపక్షంగా పోదామని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ వేదిక కాస్త గట్టిగా వినిపించాలంటే ఇండి కూటమి ఎంపీలు గట్టిగానే మాట్లాడాలి. సో వాళ్ళందరిలో అందరూ ఒప్పుకునే అవకాశం ఉందా? జోష్న గారు అందుకోసమే కదా పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ సభ్యులకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ వాళ్ళందరికీ అంతేకాదు ఒక మాట ముస్లింలకు సంబంధించి మాట్లాడతారు. గుజరాత్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ, ఒక్కటే నిమిషం లక్ష్మీనారాయణ సార్ ఒకటే, గుజరాత్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ 3 రాష్ట్రాలలో ముస్లింలో కొన్ని సామాజిక వర్గాలు బీసీలో ఉన్నది. అది మీ ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూలో చెప్పినారు. ఆ వీడియో క్లిప్ నేను మీకు పంపిస్తా. అటువంటి వారిని మరి ఇప్పుడు తొలగిస్తారా మీరు? లద్దాఫులు, దూదేకులు ఇవన్నీ కూడా ఆల్రెడీ అట్లనే కదా మరి తెలంగాణ కూడా ఆర్థిక సామాజికంగా వెనుకబడ్డ వర్గాలను ఇదేం కథ ఇది? ముస్లింలలో బలహీనమైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మీరన్నటువంటి ఏవైతే ఉన్నాయో కులాలు ముస్లింలకు సంబంధించి గతంలో ఉన్నవే వాటిని సపరేట్ చేసి 10% అని చూపిస్తున్నారు, కానీ గత లెక్కల్లో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే అని చెప్తున్నారు కదా. మీ వాయిస్ తీసుకుంటా రాకేష్ గారు. ఇప్పుడు ఏ కులాలకు రిజర్వేషన్ ఉన్నదో ఆ ముస్లింలలో దూదేకులు, లద్దాఫులు వీళ్ళకి ఈ రకంగా కొన్ని క్యాస్ట్లకు సంబంధించి కొన్ని వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నది. దాని ప్రకారం వాళ్ళ పాపులేషన్ తీసుకున్నారా? మీరు ఎవరు పాపులేషన్ తీసుకున్నారు? అసలు 12% ముస్లింలు ఉంటే 10% రిజర్వేషన్ పెట్టడం అనేటువంటిది ఆ కులాలను తీసుకున్నట్ట లేకుంటే ఆ మతాన్ని తీసుకున్నట్ట? రాకేష్ గారు చెప్పండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ముస్లింల గురించి ముస్లింలను ఇంక్లూడ్ చేసేదని చెప్పేసి బీజేపీ పార్టీ మాట్లాడితే ముస్లింలు అంత గతంలో లేరా, మీ రాష్ట్రంలో లేరా అని కైలాష్ గారు అంటారు. కానీ ముస్లింల క్యాబినెట్ లో మాత్రం స్థానం కల్పించారు మేడం వీళ్ళు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ నేను కోరుకున్నా కాబట్టి మీరందరూ దానికి పనిచేయాలి. ఇప్పుడు నీ మేనిఫెస్టోలో పెట్టి నీ మేనిఫెస్టోలో ఎట్లా పెట్టినావు? హైకోర్టు, సుప్రీంకోర్టు నొప్పించినావా, హైకోర్టు నొప్పించినావా, పార్లమెంట్ నొప్పించినావా అంటే మీరు అంత ఒప్పుకోవాలంటాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంది? నువ్వు 42% బిల్లును ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తావు అనే దాంట్లో నీ దగ్గర పథకం లేదు, నీ దాంట్లో స్కీమ్ లేదు. నువ్వేమంటున్నావు? నేను ఇచ్చిన తులం బంగారం ఇస్తా అని చెప్పినా మీరు అందరు పైసలు వేయరు అంటే ఎట్లా? నేనేమంటున్నా 4,000 పింఛన్ వేస్తా అన్న, మీరు కూడా పైసలు ఇవ్వాలి. కేసీఆర్ గారు రావాలి. అరే బాబు, నువ్వు అధికారంలో కైలాష్ గారు పాయింట్ అది కాదు. ఏంటంటే ఆర్డినెన్స్ వర్కౌట్ అవ్వకపోతే పార్టీ పరంగా అంటున్నారు. మీరు కూడా ఇవ్వాలని సవాల్ చేస్తున్నారు కదా. మీరు హామీ ఇస్తే మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరు ఇచ్చినటువంటి హామీకి మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారు అని. 1 మినిట్ మేడం, నేను ఏమంటున్నా అంటే 42% రిజర్వేషన్ ఇస్తా అంటే నువ్వు ఫస్ట్ క్యాబినెట్లు ఇయ్యి. మా బీసీలకు అందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం బీసీలమే కదా. నీ 42% రిజర్వేషన్ నా బీసీలకు ఇయ్యి క్యాబినెట్ లా. లేకపోతే నువ్వు రాజకీయాలు పంచాయతీ రాజ్ యాక్ట్ లో నువ్వు ఉద్యోగ అవకాశాలు ఎందుకు పెట్టినావు? అరే ఆగండి కైలాష్ భాయ్, అరే
నేనేమంటానంటే నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తా అనుకున్నప్పుడు స్థానిక ఉద్యోగ అవకాశాలు లీవ్ ఫస్ట్. నువ్వు దీన్ని ఎందుకు లింక్ కలుపుతున్నావు? నువ్వు రాష్ట్రంగా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నప్పుడు ఉద్యోగాలకు సపరేట్ చేయి, రాజకీయాలను సపరేట్ చేయి. రాజకీయాలను ఉద్యోగాలను ఎందుకు కలుపుతున్నావు? నువ్వు కలపకుండా ఇవ్వాలి కదా ఆర్డినెన్స్. నువ్వు ఫస్ట్ పంచాయతీరాజ్ యాక్ట్ సర్పంచ్లకు ఎంపీటీసీలకు బాడీకి పనికొస్తుంది. నువ్వు ఉద్యోగాలను ఎందుకు కలుపుతున్నావు? ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది కదా. దాన్ని ఇవ్వకుండా నువ్వు దీన్ని కలిపి ఏది అమలు కాకుండా చేస్తా అని చెప్పేసి దానికి మా రేవంత్ రెడ్డి గారు మా రెడ్డి గారు కాబట్టి అందరికి చేస్తారు, న్యాయం చేస్తారని చెప్పేసి నువ్వు నమ్ము, మా రెడ్డి గారిని నమ్ము అంటే నేను ఏం చెప్పాలి నీకు? నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారా అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కాదు. రాహుల్ గాంధీని నేను ఒప్పిస్తా అని చెప్పిన ఇంతకు ముందే నువ్వు అంటే రాహుల్ గాంధీ ఒప్పుకోలే అన్నట్టే కదా. నేనేమంటానంటే ఈ రోజు చట్టసభలలో ఇంతవరకు ఆలోచన రాలేదు. కేంద్ర సంస్థలో అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు అండి. ఆ రోజు 1989లో మండల కమిషన్ ఏదైతే అయినప్పుడు మీరు కూడా దానికి మద్దతు ఉపసంహరించారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఏదో న్యాయం చేసిందని చెప్పడం కాదు. ఆ రోజు విపి సింగ్ గారు మండల కమిషన్ అమలు చేసినాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు రిజర్వేషనే లేదు. ఇక్కడ ఒక అంశం ఏంది, 42% రిజర్వేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. పెట్టుకోండి, సంతోషం, అందరం వెల్కమ్ చేసారు. తెలంగాణ ప్రజలందరూ వెల్కమ్ చేశారు కాబట్టి మీకు ఓట్లు వేసారు బీసీలు అందరూ. వేసినప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తావని చెప్పకుండా నేను అనుకున్నా కాబట్టి మీరు అందరు మద్దతు తెలిపాలి. మీరు మద్దతు తెలిపితేనే అవుతుంది. ఇది ఎట్లున్నదంటే ఊళ్ళో ఎవడు కొండెత్తుతానా వచ్చిందట, అత్తే నాకు సంవత్సరం తిండి పెట్టుర్రి, తర్వాత 5 సంవత్సరాలు తిండి పెట్టుర్రి, నేను కొండెత్తుకుంటా అన్నాడంట. అనగానే అందరు తిండి పెట్టిరట, ఇటు కొండెత్తుకుంటాడు కదా అని. ఎత్తుకున్న తర్వాత వాడేమన్నా అంటే కొండ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఏమీ రాబాయి కొండెత్తారా అంటే నేను మోత్తాన తప్పితే ఎత్తుకుంటానులే కదా, మీరు అందరు కలిసి నా ఈప్లో పెట్టుర్రు అన్నాడట. ఈరోజు మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ? నేను మోత్తా అన్న ఓబీసీ ఏది 42% బీసీ బిల్లు నేను మోత్తా అన్నా కాబట్టి మీరు అందరు కలిసి నా భుజాల మీద పెట్టుర్రు, నేను అప్పుడు మోస్తా అంటున్నావు. నువ్వు ఎట్లా మోస్తావు? నేను ఏమంటానంటే నువ్వు సుప్రీంకోర్టు నొప్పియాలి, పార్లమెంటు నొప్పియాలి, మీ ఎన్డీఏ కూటమి నొప్పియాలి, కానీ నన్ను నమ్ముర్రి అంటూ. తప్పకుండా 42% రిజర్వేషన్ కావాలనే సంపూర్ణ మద్దతు తెలిపాం. మీరు ఏ మద్దతు కంటే ఆ మద్దతుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని కూడా చెప్తున్నాం. కానీ ఒక సీనియర్ అడ్వకేట్ గా రామచంద్రరావు గారు ఏం చెప్పారు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అసలు సాధ్యం కాదని చెప్పిండు. మీరు పోరాటం చేసే కాడ చేయకుండా మీరు రాష్ట్రంలోనే చేసుకుంటా ఈరోజు ఢిల్లీలో ఎవరికి ఇస్తున్నావు ఎవరి దగ్గర ప్రజెంటేషన్ చేస్తున్నావు? రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీల ముందు ప్రజెంట్ చేస్తారు. అదే కాంగ్రెస్ వాళ్ళు కదా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే, సిద్ధరామయ్య అందరూ వచ్చే కదా అవి మేనిఫెస్టో చూపించి పేరు ఏదైనా అమలైందా ఇక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నమే తప్పితే 42% రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి చిత్తశుద్ధితోటి మీరు దేనికంటే దానికి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చెప్పింది. రేపు రాబోయే కాలంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని కూడా మేము ఛాలెంజ్ చేస్తాం. కైలాష్ నేత గారు, ఇప్పుడు ఇంకా ఇన్ని కూటమి నేతలను ఒప్పించే దగ్గరే ఉన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవాళ ఈవినింగ్ ఇస్తారు అనుకుంటా. ఇండియా కూటమి కాదు మేడం అది. దయచేసి నేనేమంటున్నానంటే ఒకదాని తర్వాత ఒకటి చెల్లుబాటు అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు తనదైన పద్ధతిలో న్యాయ సలహాలు కానీ మేధావులను కానీ అన్ని వర్గాల ఏజీని కానీ అన్ని వర్గాలతోటి సమాలోచనలు చేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. 100% ఇది బలహీన వర్గాలకు రాబోయే రోజుల్లో పాశుపతాస్త్రం 100% మరొక మాట చెప్తున్నా. ఇది అమలు కావడానికి ముఖ్యమంత్రి గారు శక్తివంచన లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగి తీరుతుంది. ఇవాళ సన్నాయి నొక్కులతో గురిగింజ నీతులు చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ, మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తే చాలా బాగుంటది. నిన్ననే పార్టీల పరంగా కాదు, ఈ రిజర్వేషన్ సాధ్యాలపైన వాళ్ళకి ఎంత వారికి ఎంత చెప్తున్నారు కదా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేసి సిరిసిల్లలో చేనేత కార్మికులకు ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడతారు. కేటీ రావు గారు, కైలాష్ గారు పార్టీల పరంగా ఇచ్చుకునే వాటికి అరే ఏమాట మీరు మేనిఫెస్టోలో దళితులు సీఎం చేస్తా 3 ఎకరాలు ఇస్తా కైలాష్ గారు టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. దయచేసి చేసింది
కాంగ్రెస్ చేసిరంటే మేడం నేను జోసే పోయి గారు అబద్ధాలు ఇప్పుడు చెప్పి, జోసే ఒక్క గారు, నిమిషం, ఒక్క ఈత నిమిషం. రాజేంద్ర రాకేష్ గారు, రెడ్డి రాకేష్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాలకు అర్థం కాదు. కైలాష్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ అమలైంది. యాక్చువల్ గా ఆ టర్మ్ లోనే అమలు అవ్వకుండా ఉండాల్సింది. బట్ ఏంటంటే ఉద్యమం ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము, 50% క్యాప్ తోని ఇంప్లిమెంట్ చేయలేము అని అంటే, సో పాత పద్ధతే కంటిన్యూ అయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో 285 అది సవరణ చేసి, ముఖ్యంగా వీళ్ళు పంపినప్పుడు సర్వే ఏదైతే చేసి 40% అనుకున్నారు, బట్ 34కు పంపారు. పంపినటువంటి క్రమంలో ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. పిటిషన్ వేస్తే దానికి సమాధానంగా వీళ్ళు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కుదరదు అని చెప్పినటువంటి క్రమంలో 24%కి దించారు. యాక్చువల్గా 34తోనే రిలీజ్ చేశారు, జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళడం వల్ల వాళ్ళు చేసిరు కదా. నేనేమంటున్నంటే 2018 అధికారంలో ఉన్నది ఎవరు? కేసీఆర్ గారు. ఆ రోజు చెప్పలేదా బలహీన వర్గాలకు న్యాయం చేస్తాని? తర్వాత 2019లో దాన్ని సవరణ చేసిండ్రు, సుప్రీంకోర్టు అడ్డం వస్తుందని. ఆ తర్వాత చేసిందే వీళ్ళు. మరి కేంద్రంతో ఎందుకు కొట్టాలే? ఆ రోజు బిల్లును చేసి ఇమీడియట్ గా కేంద్రానికి ఎందుకు పంపలే? రాష్ట్రపతితో ఎందుకు ఒప్పిలే? 9వ షెడ్యూల్ ఎందుకు పెట్టించలే? ఇది కదా ద్రోహం. వారు ద్రోహం తలపెట్టి మమ్మల్ని ఆహ్వానించదు. కాబట్టి ఇవాళ మీరు ఏదైనా చూపించుకోండి. బలహీన వర్గాలకు పట్టపగలు ద్రోహం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా బలహీన వర్గాల పార్టీ కాదు. 2 లక్షలు ఉన్నటువంటి ఓ సామాజిక వర్గ పార్టీ అది. బలహీన వర్గాల పార్టీ కాదు. కైలాష్ గారు, మీ నమ్మకం ఏంటి? మీ నమ్మకం ఏంటి? ఇప్పుడు అవుతుంది, కేంద్రం ఒప్పుకుంటుంది లేదా కోర్టు ఒప్పుకుంటుంది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? మేడం ఒకటి మేడం, ఇవాళ మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఆర్డినెన్స్ ని మరి గవర్నర్ గారు ఆమోదిస్తారా? ఆమోదించే కొంచెం వేచి చూడాలి కదా. కాదు 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 కదా అన్ని మనకే తెలిసినట్టు. నేనేమంటున్నా, పోదాం ఢిల్లీ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, రాష్ట్రపతి సడన్ టైం వరకు చెయ్యకపోతే బిల్లు ఆమోదం పొందినట్టే అని. మీరు అది కూడా చదవాలి. సుప్రీంకోర్టు నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు కైలాష్ గారు పాయింట్ పక్కకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది అన్నారు కాబట్టి నేను ఒకటే అంటున్నా. వారు సుప్రీంకోర్టు ఒక మెట్టు తట్టినప్పుడు ఏం చెప్పింది? సడన్ టైం వరకు అది రాష్ట్రపతి ఏదో ఒక సమాధానం చెప్పమంది కానీ ఆమోదింపబడ్డట్టు కాదు. 3 నెలల టైం వరకు చూసి ఏదో ఒకటి సమాధానం, అవునా కాదా, కుదురుతుందా లేదా అనేది సమాధానం చెప్పకపోతే బిల్లులు ఎలా అలాగే పెండింగ్ పడిపోతాయి. సో వెనక్కి పంపించేస్తారు. మేడం ఒకటి బిల్లు పంపినా మరోసారి తిరిగి పంపితే అనివార్యంగా పంపాల్సి ఉంటది. అది కూడా బిల్లు కాదు, అది ఆర్డినెన్స్. బిల్లుకు ఆర్డినెన్స్ తేడా లేకపోతే ఎట్లా మళ్ళా బిల్లు కాదు. ఇప్పుడు పంపించి అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు కాదు, రాష్ట్రపతి దగ్గర ఉన్నది మాట్లాడుతున్నా మేడం. రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దానికి ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డినెన్స్ అబ్బా, ఆర్డినెన్స్ అది తిరస్కరించాలి గవర్నర్ ఇష్టం. అది క్వశ్చన్ అడిగింది బిల్లు గురించి. అండ్ సుప్రీం చెప్పిన విషయం కూడా రాష్ట్రపతికి సంబంధించి పెట్టినప్పుడు 3 నెలల తర్వాత అయినా కూడా సమాధానం చెప్పాలి, అవునా కాదా అని చెప్పాలి తప్ప అలాగే అట్టి పెట్టుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి గారు కూడా దీనిపైన ఒక సందర్భంగా స్పందించి మీరు రాజ్యాంగం అంటే అప్లో ఉందా లేదంటే కోర్టా అని చెప్పేసినటువంటి క్రమంలో కూడా సిజేఐ దానికి సమాధానం చెప్పారు, లేదు రాజ్యాంగమే సో అన్నటువంటిది కూడా ఇచ్చారు. ముఖ్యంగా దానికి సంబంధించి అంటే 3 నెలల తర్వాత ఒకవేళ ఏం చెప్పకపోతే అది ఆమోదించబడ్డట్టే అనేది అయితే కాదండి కైలాష్ గారు. అవునండి, ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క మెట్లు తట్టినప్పుడు సుప్రీంకోర్టే క్లియర్ గా చెప్పింది కదా. మీ మాటలోనే అర్థమవుతుంది కదా. సడన్ టైం వరకు ఉన్న తర్వాత ఆ తర్వాత మీరు ఎస్ఆర్ నో చెప్పాలి. చెప్పకపోతే అది బిల్లు రూపంలో మారుతుంది. కేరళకు సంబంధించిన బిల్లు రూపంలో, తమిళనాడుకు సంబంధించిన బిల్లు రూపంలో స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా ఇవాళ చట్టసభల మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళము. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ముందుకు పోతా ఉన్నారు. ముందుకు పోతున్నప్పుడు దాన్ని తీసుకుపోవడానికి సహకరించాలి. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మంత్రులు ఉన్నారు, మీరు సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు మీరు సహకారం చేయాలి. భారతీయ జనతా పార్టీ కానే కాదు, కుదరదు అనేటువంటి మాటలో వారు రిజర్వేషన్లకు వ్యతిరేకం, బలహీన వర్గాలకు వ్యతిరేకం భావన తేలిపోయింది కదా. అలాంటి వారు ఇవాళ బలహీన వర్గాల పట్ల మళ్ళీ ప్రేమ ఉంది. ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ 27% రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కదా. రిజర్వేషన్లు మేము వ్యతిరేకమా? కమాండాలైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశంలో అలజడి సృష్టించి బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి బీజేపీ నాయకులంతా ఇవాళ కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులకు పనిచేసారు. అది వారి చరిత్ర. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మండల్ కమిషన్ ఆమోదించిన దాంట్లో
బీజేపీ 85 మంది ఎంపీలు సపోర్ట్ చేసినటువంటి విపి సింగ్ ప్రభుత్వం హయాంలో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలైనాయి. మండల్ కమిషన్ కు కమండల్ అనేటువంటి ఇది పెడుతున్నది ఏంది? మండల్ కమిషన్ ఆమోదం అసలు మీరు బలహీన వర్గాల గురించి అంబేద్కర్ ని ఏ రకంగా ఓకే చూద్దామండి. అంటే ఒక్కొక్క అడుగుగా ముందుకెళ్తూ ఒక్కొక్క స్టెప్ ను క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి కైలాష్ గారు అంటున్నారు. ఇవాళ ఇండి కూటమి ఎంపీలతో వాళ్ళకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి బీసీ రిజర్వేషన్ 42% అనేది ఎంత ఇంపార్టెంట్ తెలంగాణలో, ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, ఎంత జనాభా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు వాళ్లకు ప్రెజెంటేషన్ ద్వారా ఇస్తారు. మరోవైపు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉన్నటువంటి క్రమంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరుగుతుంది అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు కైలాష్ నేత గారు, లక్ష్మీనారాయణ గారు, రాకేష్ చిర్మిళ్ళ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.